జై శ్రీకృష్ణ. అదితి ఆది ఛానల్కి స్వాగతం. ఈరోజు శారీ ఫాల్ ఎలా ఇట్లా లూజ్ వదులుకొని కుట్టుకుంటే గూడ లేకుండా వస్తుంది. ఒక లూజ్ వదులుకోవాలి. పై పీసు కొద్దిగా లూజ్ వదులుకోవాలి. ఇది అంచులు అన్నమాట. అంచులు కుట్టేసుకున్నాము. పట్టు చీర కదా, దీనికి వెనకాల కుచ్చులు వస్తుంది. అట్లే తెచ్చేసాను. ఇది నేనే ముడి వేసుకున్నాను. ఇది పట్టు చీర చిన్న బార్డరు, అందుకని చిన్న తెచ్చాను ఫాల్స్. చూడండి ఎలా కుట్టాలో. ఒక 1/4 మీటర్ వదిలేసుకోవాలి ఫాల్స్ కుట్టేటప్పుడు. చూడండి, పైకి కాస్త లాగకుండా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవాలి. కర్ర కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది, లోపలిది కొంచెం ముడుచుకున్నట్టు వస్తుంది అన్నమాట. అలాంటి చీరలో కూడా మనం ఫస్ట్ కుట్టేటప్పుడే ఒక రవ్వ అట్లా వదులుకుంటూ కుట్టామంటే చూడండి, ఇది ఎప్పుడు కానీ ఇది లాక్కోకూడదు. లూస్ వదిలే కుట్టాలి. చూడండి, అడ్డంగా ఇట్లా కుట్టుకోవాలి. చూడండి, ఇది కుట్టేటప్పుడు ఇట్లా పట్టుకొని లూస్ వదిలే లాగినామంటే, క్లాత్ ఇట్లా లాగినామంటే గోడలు వచ్చేస్తాయి. ఈడ పట్టుకొని కరెక్ట్గా ఇక్కడికి కరెక్ట్గా అంతా చూసుకొని లూజ్ వదులుకోవాలి. అప్పుడు కింద కరెక్ట్గా ఇది ఎందుకు వచ్చిందంటే, మనం కింద వదులుకొని కుట్టుకున్నాం, కొంచెం లూజ్ వదులుకుంటాం కదా, ఏదైనా దీనికి అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంటే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వెనకాల గూడ లేకుండా వస్తుంది. వాళ్ళు ఏదైనా గూడ వచ్చేలాగుంటే ఇట్లా సన్న ప్రిల్స్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ కానీ అట్లా లూజ్ వదులుకోకుండా కుట్టామంటే ఇక్కడ చాలుకొస్తుంది. దానివల్ల ఇక్కడ లూజ్ వదలడం వల్ల ఇక్కడ ఒకవేళ సరిపోయి లూజ్ వస్తే ఇట్లా సన్న అప్పుడు గూడ లేకుండా వస్తుంది. పెద్ద పాలైనా కాటన్ పాలైనా ఇంకా కరెక్ట్గా ఇట్లా లూజ్ వదులుకొని నీట్గా వస్తుంది. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు గూడ ఏమి రాదు పైన. చూడండి, గూడంతా ఏం రాదు. మనకి అడ్జస్ట్మెంట్ అంతా సన్న ఇట్లా ప్రిల్ వస్తుంది కదా, ఆ లూస్ వదిలి పట్టుకున్నామంటే ఎక్కడైనా గూడ వచ్చేలాగుంటే అక్కడ ఫ్రిల్ పడిపోతుంది. ఇది ఫాల్స్ కుట్టడం చాలా ఈజీ కుట్టుకోవడం. ఒకవేళ టైలరింగ్ నేర్చుకోకపోయినా ఇంట్లో పాళ్ళు మడిచి కుట్టుకోవడాలు ఇలాంటివి చేసుకున్నా కూడా అవసరానికి పట్టి వస్తుంది. ఇది నా చీరే అనమాట. నావి నేనే కుట్టుకుంటాను. మా ఇంట్లో పిల్లలకు కూడా నేనే బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియోలో కలిసి